అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? 2 వారాల క్రితం ఒక పేపర్లో తమాషా అయిన ఉద్యోగం ప్రకటించబడింది. వెంకటాద్రిపురంలో జమీందారీ వంశస్థులైన రాజా నృసింహరాయ భూపతిరావు ఇంట్లో ఉద్యోగం. 25 లోపు ఆడపిల్లలకి మాత్రమే అర్హత. ఆ ఆడపిల్ల ఒంటరిదై ఉండాలి. వివరాలు హోటల్ రాజ్కుమార్లో ఉన్న రఘునందన్తో సంప్రదించమని ఉంది. శృతి ఎంతో ఆలోచించి హోటల్ రాజ్కమల్కి బయలుదేరింది. ముందు జాగ్రత్తకి శ్రీదేవి నాన్నగారితో సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చి ఉంది. హోటల్ రాజ్కమల్ 4వ అంతస్తులో ప్రైవేట్ రూములో రఘునందన్ని కలిసింది. రఘునందన్ జమీందార్ గారింట్లో మేనేజరు. మనిషి హుందాగాను అందంగానూ ఉన్నాడు. చాలా మర్యాదగా శృతితో మాట్లాడాడు. జమీందార్ గారి కూతురు స్వాతి వయసు 18. పసితనంలోనే 2 కాళ్ళు చచ్చుబడ్డాయి. ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు. ఆమెకు మంచి స్నేహితురాలు కావాలి. అహర్నిశలు ఆమెని అంటిపెట్టుకుని ఉండాలిట. పెద్దగా పనేమీ ఉండదు. జీతం 400. తిండి బట్ట వాళ్లే ఇస్తారు. ఆమె కోసం నియమించే మనిషికి నా అనేవాళ్లు ఉండకూడదు. ఇదివరలో ఏర్పాటు చేసిన మనుషుల వల్ల స్వాతి మనసు గాయపడిందే గాని ఫలితం లేకపోయింది. స్వాతి స్నేహపూరితంగా తన కోసం నియమించిన వాళ్లపై మమత పెంచుకొని తన ప్రాణ స్నేహితురాలే అనుకుంటే వాళ్ళు తుర్రున ఏదో ఓ రోజు ఎగిరిపోతూ ఉండేవారు. అందుకు ఇప్పుడు కొత్త ఏర్పాటు చేశారు. నా అంటూ ఎవరూ లేని వారిని స్వాతి దగ్గర ఉంచుతారు. ఈ విశాల ప్రపంచంలో నా అంటూ ఎవరూ లేనివారు చాలామందే ఉన్నారు. స్వాతి దగ్గర ఉండవలసిన అమ్మాయికి అందము, చదువు, చలాకీతనము, 25 లోపు వయసు ఉండాలి. ఇవి కాక కొన్ని కండిషన్లు ఉన్నాయి. రఘునందన్ వివరంగా చెప్పి శృతిని ఏదైనా అడగమన్నాడు. శృతి అప్పటికప్పుడే ఓ నిర్ణయానికొచ్చి తనకో చిన్నమ్మ ఉందని, ఆమె తన్ని పెంచి పెద్ద చేసి చదివించిందని, నా అనే ఇలాంటి చిన్న అనుబంధం లేకుండా ప్రపంచంలో ఎవరూ ఉండరని, ఆమెకి నెల నెలా జీతంలో కొంత డబ్బు పంపితే చాలని, స్వాతిని అంటిపెట్టుకుని ఉంటానని చెప్పింది. ఎంత ప్రయత్నించినా అన్ని అర్హతలతో స్వాతి కోసం ఏ అమ్మాయి దొరకలేదు. అన్ని విధాలా శృతే బాగుంది. అప్పటికే విసిగి వేశారైన రఘునందన్ కొన్ని కండిషన్లు పెట్టి శృతికి ఆ ఉద్యోగం ఇచ్చాడు. స్వాతిని వదిలిపెట్టి పోరాదు. ఉద్యోగంలో చేరిన తర్వాత శృతి చిన్నమ్మకి డబ్బు పంపవచ్చు, కానీ ఆమెను కలుసుకునే ప్రయత్నం చేయరాదు. ఇవన్నీ గట్టిగా చెప్పాడు. అన్నిటికీ అప్పటికి ఆమోదం తెలిపి ఇంటికొచ్చింది శృతి. అబద్ధాలాడి ఈ ఉద్యోగంలో చేరాలి, అది తప్పే, కానీ తప్పదు. ఇది వదులుకుని ఉన్న డబ్బు ఖర్చయి వీధిని పడే బదులు ఆ జమీందారు గారింట్లో చేరి మంచితనంతో అందరినీ ఒప్పించి అందరి తలలో 4 అయ్యి సమయం చూసి నిజం చెబితే వాళ్ళు తనను అర్థం చేసుకుని ఆదరిస్తారు. ఇలా ఆలోచించిన శృతి ఎంతో కష్టం మీద తల్లిని ఒప్పించింది. ఇది ప్రమాదంతో కూడుకున్న పనేమో అని సీతమ్మ భయం, కానీ తలొగ్గక తప్పలేదు. శ్రీదేవి వాళ్ళు సీతమ్మని తమ ఇంట్లో ఉండమన్నారు. ప్రస్తుతానికి ఈ ఇల్లు కదలనని, శ్రీదేవి కనబడి వెళ్తుంటే చాలునని అంది సీతమ్మ. ఈరోజు ఇక్కడ బయలుదేరి రేపటికి వెంకటాద్రిపురం చేరి ఈ విచిత్రమైన ఉద్యోగంలో చేరుతుంది శృతి. ప్రయాణానికి కావలసిన తనకు రోజూ అవసరమయ్యేవి సర్దుకుంది. ఎంతవరకయింది అంటూ శ్రీదేవి వచ్చింది. ఇదిగో ఇప్పటికి సామాను సర్దడం, అమ్మకి నచ్చచెప్పడం పూర్తయింది అంటూ సూట్ కేసు తాళం వేసింది శృతి. నువ్విలా ఒంటరిగా వెళ్ళడం నాకు కష్టంగానే ఉంది శృతి. ఎంత ప్రయత్నించినా ఈ చుట్టుపక్కల చిన్న జాబు కూడా దొరకలేదు. నా జాతకం అంత దివ్యంగా ఉంటే నువ్వు బాధపడి ప్రయోజనం ఏముంది శ్రీ? అంతా మన మంచికేనని ఇది ఎందుకొచ్చిందో చూద్దాం. మంచి మర్యాద సమంగా ఉంటే ఉండిపోతాను, లేకపోతే ఓ గుడ్ బై కొట్టి వచ్చేస్తాను. అమ్మని జాగ్రత్తగా చూడడం, పట్టుబడిన విధంగానే లెటర్ రాయగానే నీవు రిప్లై ఇవ్వడం చెయ్యి చాలు. ఇప్పటికిది ఏమందోసారో చెప్పుంటావు. ముందు జాగ్రత్త అంటూ శృతి నెమ్మదిగా నవ్వింది. అన్నయ్య గారికి చెప్పావా అంటూ సీతమ్మ పలకరించడంతో శ్రీదేవి ఆవిడతో మాట్లాడుతూ ఉండిపోయింది. ఇంకో గంటకి తను బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇహ తన తల్లికి కూతురైనా కొడుకైనా శ్రీదేవే. కొడుకు అనుకోగానే సిద్ధార్థ గుర్తుకొచ్చాడు శృతికి. హృదయాన్ని ఎవరో పట్టి పిండి వేస్తున్నట్లు అయ్యింది. ఏమిటో అంత దీర్ఘాలోచన. శృతి భుజం పట్టి కదుపుతూ అడిగింది శ్రీదేవి. గతంలోంచి బయటపడింది శృతి. వెంకటాద్రిపురానికి రైలు మార్గం లేదు. బస్సు సౌకర్యం ఒక్కటే. బస్సు స్టాండింగ్ అంటూ వేరే లేదు. బస్సు ఆ రూట్లో వెళ్తూ రోడ్డు మీద ఆగుతుంది. ప్రయాణికులు దిగి రోడ్డుకి ఎడంవైపు పొలాలు, నల్ల చెరువు ఉన్నాయి. బస్సు ఉదయం 7 గంటల వేళ వెంకటాద్రిపురంలో ఆగింది. చంకన ఎయిర్ బ్యాగ్, చేతిలో సూట్ కేసుతో బస్సులో నుంచి దిగింది శృతి. మరో 2 దిగారు. బస్సు దుమ్ము రేపుకుంటూ హారను మోగించి ముందుకు పరుగు తీసింది. పరిసరాలు గమనిస్తూ ఊళ్ళోకి బయలుదేరింది. దోవన నడిచేవాళ్ళు ఈ కొత్త పిల్ల ఎవరా అన్నట్లు ఆగి ఆగి మరీ చూసిపోతున్నారు.
రాజా నృసింహారాయ భూపతిరావు ఇల్లెక్కడా అని అడిగిందే తడవుగా బహు జాగ్రత్తగా తోడు వచ్చి వారి ఇల్లు చూపించారు కొందరు. పల్లెసీమలే దేశ సౌభాగ్యం అన్నమాట ఎంత నిజం అనుకుంది శృతి. ఏ వీధులు చూసినా శుభ్రంగా చిమ్మి పేడనీళ్లతో సిమెంటు తాపడంలా చేసి నయనాలకి విందులా పెద్ద పెద్ద ముగ్గులు, వాహనాలు లేకపోవడం వల్ల ధ్వని కాలుష్యం లేకపోవడం, వాయుదేవుడి స్థిర నివాసం ఇక్కడే అన్నట్లు చల్లని గాలి. కొత్త గాలి శృతికి కొత్తగానే ఉంది. వాకిట్లోనే ఉన్న నౌకరు శృతి చేతిలో పెట్టేందుకుని శృతిని వెంటబెట్టుకుని లోపలికి దారి తీశాడు. రాజాగారిది పూర్వం కట్టించిన ఇల్లైనా ఆధునికంగానే ఉంది. ఇప్పటి ఫ్యాషన్లు అనుకరించి పైపైన రీమోడల్ చేశారు. ఆ పెద్ద ఇల్లు 2 అంతస్తులది. లోపల గదులెన్ని ఉన్నాయన్నది ఊహించడం కష్టం. పల్లెటూళ్లలో కూడా కరెంటు రావడం వల్ల ఇంటికి కరెంటు పెట్టించారు. వాకిట్లోనే ఎదురైన టెలిఫోన్ పోల్ చూసి ఓహో, ఈ ఇంట్లో ఫోన్ కూడా ఉందన్నమాట, అవసరానికి ఉపయోగపడుతుంది, మంచిదే అనుకుంది శృతి. ఇంటి చుట్టూ ఎటు చూసినా 200 గజాల స్థలం వదిలేశారు. ఖాళీ స్థలంగా కాక రకరకాల పూల మొక్కలతోనూ కొన్ని పళ్ళ చెట్లతోనూ క్రమ పద్ధతిలో ఉంచడం వల్ల ఆ ఇంటికి మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఒక్కో గదిని దాటుకుంటూ మధ్య హాల్లోకి వచ్చారు. అన్నిటినీ పరిశీలనగా చూస్తూ నడుస్తున్న శృతి నౌకరు ఆగడంతో తను ఆగింది. ఈరేనేంటి అమ్మాయి గారి కోసం వస్తారన్న అమ్మ బొంగురు స్వరంతో తారు నలుపు లాంటి ఓ రుబ్బుడు పత్రం ఆడమనిషి అడిగింది. అవునే రంగమ్మ, బస్సు దిగి ఇంటికొచ్చేశారు, అయ్యతో చెప్పు అని కూర్చోండి అమ్మా ఆ కుర్చీలో అన్నాడు నౌకరు. ఆహా, చూడంగానే అనుకున్నాలే అన్నట్టు మర్చిపోయా శాయన్న, పెద్దయ్య గారు నిన్నోసారి రమ్మన్నారు అంది రంగమ్మ. నీ మతిమరుపు తగలడ, ఇప్పుడా నే కనబడ్డ తర్వాత చెప్పడం అంటూ కంగారుగా పరుగు తీశాడు శాయన్న. ఏం మాట్లాడకుండా రంగమ్మ లోపలికెళ్ళింది. వీళ్ళిద్దరి పేర్లు శాయన్న రంగమ్మ అన్నమాట. తలపంగిస్తూ సోఫాలో కూర్చుంది శృతి. శృతి కూర్చున్న హాలు పెద్దది. 2 సోఫా సెట్లు వేసి ఉన్నాయి. గోడలకి నిలువెత్తు ఫోటోలున్నాయి. మరీ పాత ఫోటోల్లో మనుషులకి చెంకీ దుస్తులు, పులిమీసాలు, నడుంకి కత్తి, అట్టహాసమంతా ఉంది. తర్వాత ఫోటోల్లో మనుషులకి దొరటోపి, కాళ్ల ముందు చచ్చిన పులి, చేతిలో తుపాకీ, మెలిపెట్టిన సన్నని మీసాలు ఉన్నాయి. కొన్ని గ్రూప్ ఫోటోలు ఉన్నాయి. అవి కాక సీనరీ ఫోటోలు, అదే గోడకి వాజుల్లో పూలగుత్తులు, మరికొన్ని రంగు వాజుల్లో కరెంటు బల్బులు, అద్దాల బీర్వాల్లో దేశ విదేశాలవి ఎన్నో రకాల బొమ్మలు, నేలపై కళ్ళు చెదిరే ఎరుపు డిజైనర్ కార్పెట్, అన్నీ కలిపి ఆ హాలు పాత కొత్తల మేలుకలకితో తమాషాగా ఉంది. అన్నిటినీ పరిశీలనగా చూస్తున్న శృతి వెనక దర్వాజాలో నుంచి ఎవరో వచ్చినట్టయి తల తిప్పి చూసి ఉలిక్కిపడింది. సన్నగా అతి పొడుగుగా స్కెలిటన్లా ఉన్న వ్యక్తి చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. పగలు చూస్తే పెద్దవాళ్లు కూడా హడలిపోయేంత వికార రూపం. విర్రుగా కట్టిన పంచె, వదులుపాటి బనీను, విచిత్ర వ్యక్తిలా ఉన్నాడు. కళ్ళార్పకుండా శృతినే చూస్తున్నాడు. చూపుల్లో ఏ భావం తెలియడం లేదు. అబ్బా, ఎంత వికార స్వరూపం! కవురు కప్పేసినట్లు ఆ రంగు, జెండా బొంగులా ఆ పొడుగు, పిచ్చిరోగం ఉన్నట్లు అలా చూస్తాడేం అనుకుంది శృతి. ఆ వ్యక్తి కదలనూ లేదు, మాట్లాడించనూ లేదు. మెత్తడి సోఫాలో కూర్చున్న శృతికి ముళ్ల మీద కూర్చున్నట్లయింది. అసహనంగా కదులుతూ ఉండిపోయింది. కొద్దిసేపు తర్వాత ఎవరో వస్తున్న అలికిడి అయ్యింది. ఆ వ్యక్తి చటుక్కున లోపలికి తప్పుకున్నాడు. అదే హాలు నుంచి మేడ మీదికి వెళ్ళడానికి 2 పక్కల నుంచి మెట్లున్నాయి. ఎడమవైపు మెట్ల మీద అడుగుల చప్పుడు వినబడింది. వెంటనే మెట్లు దిగి వస్తున్న రఘునందన్ కనబడ్డాడు. శృతి సోఫాలోంచి లేచి నుంచుంది. ప్రయాణం బాగా సాగిందా? రఘునందన్ చిరునవ్వుతో దగ్గరకొస్తూ అడిగాడు. ఆ అంది శృతి. మా కారు రిపేర్లో ఉంది, లేకపోతే నేనే తీసుకువచ్చేవాడిని అంటూ సోఫాలో కూర్చున్నాడు. శృతి కూడా సోఫాలో కూర్చుంది. రంగమ్మ కాఫీ తెచ్చిపెట్టి వెళ్ళింది. రఘునందన్ తీసుకో అని చెప్పిన తర్వాత కాఫీ కప్పు అందుకొని నెమ్మదిగా తాగుతూ కూర్చుంది శృతి. నీ చిన్నమ్మ ఏమీ పేచీ పెట్టలేదు కదా అన్నాడు రఘునందన్. చిన్నమ్మ అని వెంటనే తెలివి తెచ్చుకుంది. ఆవిడ డబ్బు మనిషి, పేచీ ఎందుకు పెడుతుంది? నెల నెలా ఎక్కువ మొత్తం డబ్బు పంపమని మరీ చెప్పింది. అసలు చిన్నమ్మ, అమ్మగారు వస్తున్నారు అంటూ రఘునందన్ లేచి నిలబడ్డాడు. శృతి చెబుతున్నది ఆపేసి కప్పు బల్లపై పెట్టి తాను లేచి నిలబడింది. అమ్మగారంటే ఆమెకి ఎన్నేళ్లుంటాయో, ఒళ్ళంతా బంగారం దిగేసుకుని ఉంటుందేమో, జమీందారిని కదా అనుకుంది. మెత్తని చప్పుడు చేయని చెప్పల్స్తో తల ఎత్తి టీవీగా నడుస్తూ వచ్చింది రాణి నళినీదేవి. బంగారు రంగు ఛాయ, ఒత్తైన నల్లని కురులు, 40 ఏళ్లలోపు వయసు. ఆమె అందంతో 10 ఏళ్లు తగ్గినట్టు ఉంది.
చేతి నిండా బంగారు గాజులున్నాయి. మెడలో ఒకే ఒక ముత్యాల హారం, నల్లచారల కాశ్మీర్ షాల్ కప్పుకుని ముందాగా వచ్చి నిలబడింది. నళినీదేవిని చూస్తూనే కొయ్యబారిపోయింది శృతి. తనని చూసి ఆ పిల్ల ఎందుకలా బిగుసుకుపోయిందో నళినీదేవికి అర్థం కాలేదు. శృతిని తీక్షణంగా చూస్తూ నొసలు ముడేసింది. మిస్ శృతి అన్నాడు రఘునందన్. చలనం వచ్చింది శృతిలో. తను చేసిన పొరపాటేమిటో అర్థమైంది. తెలివి తెచ్చుకుని చాలా సహజంగా అంది. ఓహ్, మీ అందం అద్భుతం, క్షమించాలి. ఈ పిల్ల కొత్త లేకుండా మాట్లాడుతుందేమో అనుకుంటారేమో. సభ్యత లేకుండా అలా చూస్తూ రాయిలా నిలబడ్డాను. ఆడవాళ్ల అందానికి ఆడవాళ్లే మైమరిచి చూస్తారన్న దానికి ఇప్పుడు నేనే ఇదే తార్కాణం. నా వల్ల పొరపాటుంటే మరోసారి క్షమించాలని కోరుతున్నాను అంటూ తల వంచుకుంది. నళినీదేవి మహాసౌందర్యవతి అంటూ శృతి అన్నదానిలో ఆ ఒక్కటే నిజం, మిగతావి అంతా కల్పన. తను అందగత్తెనని నళినీదేవికి అణువణువు గర్వమే. ఇప్పుడు శృతి మాటలు ఆనందంతో పొంగిపోయేటట్లు చేశాయి. అది సహజమేలే అన్నట్లు మృదువుగా నవ్వి టీవీగా సోఫాలో కూర్చుంటూ, నీ పేరు శృతి కదూ, కూర్చో అంది. శృతి నెమ్మదిగా సోఫాలో కూర్చుంది. ఓహ్, ఎంత గండం గడిచింది. ఆమె తనని గుర్తించలేదు. ఆ రోజు తను చూసింది ఈమెనేనా? తన కళ్ళు తనని మోసం చెయ్యవు. ఈమెనే ఇది ఎలా సాధ్యం? శృతి ఆలోచనలను చెదరగొడుతూ, రఘునందన్ వివరాలు చెప్పే ఉంటాడు అంది నళినీదేవి. చెప్పారు ముక్తసరిగా అంది శృతి. దీనిలో బలవంతం ఏమీ లేదు. నాకిష్టమై వచ్చాను. నాకు ఇబ్బందేమీ లేదు. నేనే మీకు ఇబ్బందిగా తోచిన నాడు నన్ను మీరు పంపించేయవచ్చు వినయంగా అంది శృతి. నళినీదేవి తల పంకించి శృతిని కొన్ని ప్రశ్నలు వేసింది. నిదానంగా నమ్రతగా సోఫాలో ఒదిగి కూర్చుని జవాబులు చెప్పింది శృతి. రఘునందన్ మౌనంగా కూర్చున్నాడు. స్వాతి గది మేడ మీద ఉంది. మొదటిసారి తన కొత్త స్నేహితురాల్ని ఒంటరిగానే కలుస్తానంది. వెళ్ళు రఘునందన్, అమ్మాయి గదిదాకా తీసుకువెళ్ళి విడిచిరా అంటూ నళినీదేవి లేచి నిలబడింది. సోఫాలోంచి లేచి సూట్ కేసు అందుకుంది శృతి. సామాను ఇక్కడే ఉండనియ్యి. స్వాతి గది పక్కనే నీ గది ఏర్పాటు చేశాను. నౌకరు నీ గదిలో సామాను చేరుస్తాడు అంది నళినీదేవి. శృతి సూట్ కేసు కింద పెట్టింది. శృతిని దింపి ప్రైవేట్ రూమ్లోకి రా రఘునందన్, తూర్పువైపు పొలాల గురించి మాట్లాడాలి అంది నళినీదేవి. అలాగే అమ్మాజీ, గౌరవ మర్యాదలు ఉట్టిపడే స్వరంతో అన్నాడు రఘునందన్. శృతిని వెంటబెట్టుకుని రఘునందన్ మేడ మీదకు దారి తీశాడు. మేడమెట్లెక్కుతున్న శృతిని చూస్తూ ఈ పిల్లకి సౌమ్యత, చదువు, చక్కదనం అన్నీ ఉన్నాయి అనుకుంది నళినీదేవి.